మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ యొక్క అధికారులు క్రమక్రమంగా మొదలుపెట్టి ఎక్కువగా ఇప్పుడు శంకుస్థాపనలు అనేది చేస్తూ ఉన్నారు. సో అది ఎందుకు అనేది ప్రజల్లో తీవ్ర ప్రజల్లో అయితే కొంత సందిగ్ధత నెలకొంది. కొంత పక్క మరో పక్క చూసుకున్నట్లయితే హ్యాపీనెస్ కూడా ఉంది. ఎందుకంటే ఫైనల్గా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు తెలంగాణ పార్టీలో కొంత అభివృద్ధి చెందుతున్నామని. సో ఈ క్రమంలోనే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు అనేది పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా జహీరాబాద్ లో పలు శంకుస్థాపనలు అయితే చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకి నెల 14వ తారీఖు నుంచి న్యూట్రిషన్ కిట్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మీ మీద మరింత సమాచారం మా మెదక్ నుండి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి అక్కడ? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సుడిగాలి పర్యటన నిర్వహించారని చెప్పవచ్చు. ఉదయం నుండి ఆయన చాలా కాలనీలో తిరుగుతా ఉన్నారు. అయితే ముఖ్యంగా పలు కుల సంఘాలకు చెందినటువంటి భవన నిర్మాణాలు ప్రారంభించడంతో పాటు వాటికి నిధులు స్థలాలు కేటాయించడం జరిగింది. అనంతరం ఆయన రాష్ట్రంలో 14వ తేదీ నుండి నూతన పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరుతో గర్భిణీ మహిళలకు సంబంధించినటువంటి కిట్ ను ఈ నెల 14వ తేదీ నుండి రాష్ట్ర పంపిణీ చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మరోవైపు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒకప్పుడు తాగునీటికి కటకట ఉండేదని చెప్పి కాలనీలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు అప్పటి పాలకులు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పేరుతోని ప్రతి ఇంట్లోకే నల్లాను ఏర్పాటు చేసి కూడా తాగునీరు అందిస్తున్నటువంటి ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని చెప్పిన నేపథ్యం ఉంది. మరోవైపు జహీరాబాద్ లో మొత్తం 700 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే నిర్మించి ప్రజలకు అందజేయడం జరిగిందని కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి ఆయన పరిశీలించడంతో పాటు నిధులు కూడా ఇప్పటికే ఇచ్చాము, ఇక రాబోయే కాలంలో కూడా జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నిధులు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తో పాటు టీహెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు, సంబంధిత అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. చాలా కుల సంఘాలకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు గుర్తించలేదు. వారికి కుల సంఘాలకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం కానీ లేదంటే భవన నిర్మాణాలకు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని కూడా అభివృద్ధి చెందుతుంది. మరోవైపు ప్రతి కుల సంఘానికి కూడా సంబంధించినటువంటి భవన నిర్మాణాలు కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, లేదా వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమవుతుంది. గతంలో ఉమ్మడి ఏపీలో కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము అందరినీ కూడా సమానంగా చూస్తున్నాం. అందరి అభివృద్ధి కూడా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతుందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పిన పరిస్థితి ఉంది. వరుణ్ రైట్. అయితే సునీల్, మనం చూస్తా ఉన్నాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు అనేది జరిగినట్లు ఎప్పటి నుంచో సాధారణంగా వస్తున్న ఆరోపణలు. సో ఈ రోజు మంత్రి వెళ్ళారు, ఆ డబుల్ బెడ్రూమ్లో అయితే పరిశీలించారు. బట్ ఏం తేల్చి చెప్పారు అక్కడ? డబుల్ బెడ్రూమ్ లో ఎంపిక ఖచ్చితంగా పారదర్శకంగానే నిర్వహించామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఇట్లాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్తారు. ఎందుకంటే అక్రమాలకు పాల్పడి ఉంటే ప్రజల నుండి ఫిర్యాదు వస్తుంది. తాను క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లకు ఇళ్లకు సంబంధించి అయితే ఖచ్చితంగా అధికారుల ఆధ్వర్యంలోనే డ్రా నిర్వహించి డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ డ్రా లబ్ధిదారులకు సంబంధించి ఎంపికలో ఆర్డీఓ స్థాయి అధికారులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ప్రతి అంశాన్ని కూడా జిల్లా కలెక్టర్ల దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సర్వే నిర్వహించి నిజమైన అర్హులకు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలకు పని పాట లేదు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయడం, బదనాం చేయడమే ప్రతిపక్షాలకు ఉన్న పని అని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్